ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి సుధీర్ రెడ్డి ఈ రోజు తెల్లవారుజాము నుండి బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆయన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తనతో పాటు ప్రజాకూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త భాగస్వామ్య పక్షాలైన టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రజాకూటమిని గెలిపిద్దాం, ఈ యొక్క టీఆర్ఎస్ ప్రజాకంటక పార్టీని మట్టి గెలిపిద్దామని చెప్పేసి ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రజల నుంచి కూడా అదేవిధంగా స్పందన వస్తుంది. ప్రజలకు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఓడగొట్టాలి. ఎందుకంటే అభివృద్ధి ఏమాత్రం 2014 2018 వరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగలేదు. అభివృద్ధి చేసిన పార్టీని గెలిపించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రజలు కూడా డిసైడ్ చేస్తున్నారు. ఎక్కడ పోయినా తండోపతండాలుగా ప్రజలు వచ్చేసి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా పక్క కాలనీ వరకు వీడ్కోలుగా మాతో పాటు నడుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయం, కాంగ్రెస్ పార్టీ ప్రజాకూటమైన గెలుపు ఖాయమని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ అభ్యర్థి ఈరోజు నిజంగా కూడా అతని స్వార్థం కోసం, అతని యొక్క ఎన్నికల యొక్క అతను ఎంపటి తిరగాలనే బలం కోసం గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి 13-14 ఏళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకు పాన్ పరాకులు, గుట్కాలు మరియు మద్యం అలవాటు చేస్తూ ఉన్నాడు. అతను ఎంపటి తిరగాలని చెప్పేసి స్కూల్ పోకుండా అని చెప్పి అందరికీ కూడా 50 రూపాయలు ఇచ్చేసి పోస్టర్లు అతికేయాలి, లేకపోతే స్టిక్కర్లు అతికేయాలని చెప్పేసి అతను వెంట చెప్పుకుంటున్నాడు. కాబట్టి బాల కార్మికుల యొక్క చట్టాన్ని ఉపయోగించి కేసు బుక్ చేయాలి రామ్మోహన్ గౌడ్ గారు అని చెప్పేసి నేను ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయబోతున్నాను. వాళ్ళ స్వార్థం కోసం పిల్లల్ని ఈ విధంగా పాడు చేయొద్దని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం.